ఓషో గారు శార్వరి అనే ఒక గొప్ప యోగీశ్వరునికి ఆయన ఎప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాడు. ఒక జర్నలిస్ట్. ఆయన చూడటానికి పర్మిషన్ తీసుకొని వెళ్తాడు. వాస్తవానికి శార్వరి అనే వ్యక్తి ఆయన సీక్రెట్స్ అన్ని తీసుకురావడానికి ఆశ్రమంలో నిర్మించబడినటువంటి ఒక స్పై. కాకపోతే ఓషో అతన్ని లోపలికి పిలిపించి జస్ట్ ఇట్లా వెన్నుపోటు ఇట్లా నిమిరుతాడు అంతే. ఒక్కసారిగా కుండలిని యాక్టివేట్ అయ్యి ఊర్ధ్వముఖంలో పోయి అతను ఒక పరమానంద స్థితిని పొందుతాడు. అంత కెపాసిటీ ఉంటుంది ఒక గురువుకి. కానీ ఊరికే చేయట్లా. అప్పటికే శార్వరి గారు సిద్ధమై ఉంటారు కాబట్టి చేసిండు ఓషో. అది చాలా అరుదు. లక్షల్లో ఒకరికి గురువులు ఎందుకు చేస్తారంటే అదొక విశ్వ కళ్యాణం యొక్క కారణం ఉంటుంది కాబట్టి చేసి. అట్లా ఎవరి నుంచి అయినా ఒక ఎనర్జీ ఇవ్వచ్చు. కానీ అది అరుదుగా జరుగుతుంది. చాలా అరుదు, రేర్. కోట్లలో ఒకరికి. ఇవన్నీ ఏమీ లేవు. సాధారణంగా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఎంతో ఎనర్జీని ధ్యానంలో సంపాదించుకొని నిల్వ ఉంచుకున్న రోజు కుండలిని శక్తి యాక్టివేట్ అయ్యింది. గుర్తుపెట్టుకోండి, యాక్టివేట్ అయింది. ఓషో గారు